ఫోర్త్ ఎస్టేట్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరీ పరిధిలోని 21వ డివిజన్లో ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని కర్రా వీధి, న్యూ కాలనీ, బాకర్ సాహెబ్పేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నాడు చంద్రబాబు 200 రూపాయల పెన్షన్ను ఒక్కసారి 2000కు పెంచితే 1000 రూపాయలు పెంచడానికి జగన్కు 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, రాష్ట్రంలో అక్క అమ్మ చెల్లెమ్మలపై అకృత్యాలు జరుగుతున్నా పట్టించుకొని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నగరవాసుల ఆశయాలను ఆవిరి చేశారని, స్టేడియం, ఆముదల వలస రోడ్డు నిర్మాణ పనులను 5 ఏళ్లైనా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో సూపర్ 6 పథకాలతో సంక్షేమాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చంద్రబాబు నిలుపుతారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బాసిన వెంకటేష్, లొట్టి సూరిబాబు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి, మాజీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పివి రమణన్న గారికి, అలాగే రమణ గారికి, జనార్దన్ గారికి, భాషా గారికి, కోటి గారికి, రమమ్మకు, డివిజన్ ఇన్ఛార్జెస్ అందరికి కూడా, హరికి, మిగతా నాగేంద్ర యాదవ్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు వస్తే పథకాలన్నీ తీసేస్తాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రమణమాది గారికి కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. పథకాలు మార్చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం తిప్పికొట్టాలి, ఇంటింటికి ప్రచారం చేయాలి. మహాశక్తి పేరుతో మహిళలకి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తారు. అలాగే ఆసరాగా ఇస్తున్న 18,000 ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు కూడా 1500 చొప్పున పెన్షన్ మాదిరిగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు చదువుకు వెళ్తే తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే 20 లక్షలు నిరుద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది కనుక వాళ్ళకి జాబులు వచ్చే విధంగా చేస్తాం. ఏమైనా ఇంకా జాబు రావడం లేట్ అయితే 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా భూమి ఉంటే రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తాం. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా, దెబ్బలు తగిలినా, ఏదైనా గాయమైనా, అప్పుడు అంగవైకల్యమైనా అప్పుడు మరణించి 5 లక్షలు ఇచ్చేవాళ్ళు బీమా, అది 10 లక్షలకి పెంచడం జరిగింది. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసి ముఖ్యమంత్రి పేదవాడి పొట్టను కొట్టాడో మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తాం. పెళ్లి కానుక 50,000 1,00,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఏదైతే చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. అలాగే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తూ, అది కూడా ఏప్రిల్ నెల నుండి కూడా పెంచి 4,000 రూపాయలు అందిస్తూ ఈ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి అవి తాకట్టు పెట్టడం, అమ్మడం, అలాగే పెన్షన్దారుల్ని తగ్గించడం అలాంటివి కాదు. పసుపు కుంకుమ ఇచ్చారంటే గ్రూపులో ఎంతమంది ఉంటే అంతమంది, ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగా బేషరతుగా సంక్షేమాన్ని మనం అమలు చేసినప్పుడే ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా బిల్డింగులు, భూములు తాకట్టు పెట్టాడు. ఆయన సంపద సృష్టించి, సంపాదించి దాని ద్వారా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. ఇవన్నీ మీరు గమనించి ఎవరు ఎన్ని ముగిపించినా మీరు వినకుండా ఈ రానున్న 10 రోజులు ఇంకా ఉంది. ఈ 10 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కోసం మీరు అందరూ కృషి చేసి, ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్గా గుండి శంకర్ అనే నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. 40 సంవత్సరాలు మేము పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా నేను ఒక కార్యకర్తనైన నన్ను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను కనుక ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టు నేను మీ అందరి వాడిని, మీతో పాటే ఎప్పుడూ ఉంటాను. అర్ధరాత్రి పిలిచినా నేను వస్తాను. మీరైనా అర్ధరాత్రి నా తలుపు తట్టవచ్చు. మీ కుటుంబ సభ్యుడిలాగా ఉండి మీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని మీకు తెలియజేసుకుంటూ
రేపు రానున్న ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు ప్రలోభాలకు లొంగకుండా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకర్ అనే నన్ను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ గారిని నరేంద్ర మోడీ గారు గిఫ్ట్గా ఇవ్వాలి. ఇలాగే ఎమ్మెల్యేగా నన్ను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు గిఫ్ట్గా ఇచ్చినట్లయితే మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన పట్టణం అభివృద్ధి చెందుతుంది. అలాగే పట్టణంకి ఎప్పటి నుండో ఎలక్షన్ పెట్టగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్య ప్రజానీకం. వారందరికి కూడా ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లని వచ్చిన సంవత్సరం